Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177 300 194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. హాయ్, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. మీరు మొబైల్ వాడుతున్నారా? అయిపోయినట్టే. కేల్కతం మొబైల్ బ్యాన్. అసలు ఏంటి మొబైల్ ఫోన్లు ఎందుకు బ్యాన్ చేయాలనుకుంటుంది ఇండియన్ గవర్నమెంట్? అంటే ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే మీ డేటా మొత్తం సైబర్ నేరగాల దగ్గర ఉంటుంది. మీ మొబైల్లో సిగ్నల్ సరిగ్గా రావట్లేదా? జంక్ ఫోన్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? స్పామ్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? అన్వాంటెడ్ మెసేజెస్ వస్తున్నాయా? దీనికి వెనకాల ఏదైనా కారణం ఉండి ఉండొచ్చు. ఏ సైబర్ నేరగాడో మిమ్మల్ని వాచ్ చేస్తుండొచ్చు. మీ ఫ్రంట్ క్యామ్ నుంచి, మీరు సెల్ఫీ తీసుకునే క్యామ్ నుంచి మిమ్మల్ని వాచ్ చేస్తుండొచ్చు. మీ పర్సనల్ డేటా మొత్తం అతని దగ్గర ఉండొచ్చు. దాని నుంచి అతను ఏమైనా చేయొచ్చు. మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయొచ్చు, మీ డేటా చోరీ చేయొచ్చు, మీ డేటా ఇంకొకరికి అమ్మచ్చు, మీ డేటాని తీసుకొని మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయొచ్చు. ఏదైనా జరగచ్చు. చాలా వరకు మోస్ట్ ఆఫ్ ది పీపుల్, యూత్ దీనికి ఎక్కువ బాధితులుగా మారుతూ ఉన్నారు. బికాజ్ వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని సైబర్ నేరగాళ్ళు టార్గెట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని గ్యాదర్ చేసి వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారు. సెక్షువల్గా, ఫిజికల్గా, డబ్బుల కోసం, రకరకాలుగా వారి స్వలాభం కోసం, వారి స్వార్థం కోసం చాలామందిని టార్గెట్ చేస్తున్నారు. అమాయకమైనటువంటి చాలామంది పిల్లలు దీనికి గురవుతూ ఉన్నారు. కొంతమంది జస్ట్ ఒక మెసేజ్ పంపిస్తారు. ఆ మెసేజ్లో మీకు లోన్ వస్తుంది, ఇక్కడ క్లిక్ చేయండి అని ఉంటుంది. క్లిక్ చేశారా, మీ సీన్ అయిపోయినట్లే. 50,000 లోన్, 0 ఇంట్రెస్ట్, కట్టినా కట్టకపోయినా పెద్ద ఫరక్ పడదు అని ఆ మెసేజ్లో ఉంటుంది. చదివిన మీకేమనిపిస్తుందంటే నిజంగా లోన్ వస్తుందేమో అని జస్ట్ అలా క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన వెంటనే మీ ఇన్ఫర్మేషన్ మొత్తం వాడి దగ్గరికి వెళ్ళిపోతుంది. హూ ఇస్ దట్? బాస్టర్డ్స్ అని అనొచ్చు, తప్పులేదు. ఎందుకంటే నాకు తెలిసి చాలామంది నాకు దగ్గర వాళ్ళే ఈ సైబర్ నేరగాళ్ళ వల్ల సుమారు 5 లక్షలు పోగొట్టుకున్నారు. ఎందుకు ఈ సైబర్ నేరగాళ్ళు ఇలాంటి వాటికి ఎక్కువగా ఫోకస్ చేసి చాలామందిని ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నారంటే ప్రధాన కారణం డబ్బు సంపాదించడం. ఇది సులభమైన మార్గం. హ్యాక్ చేయొచ్చు, వాళ్ళు బెదిరించవచ్చు, డబ్బులు తీసుకోవచ్చు. సో దీనికి ఇండియన్ గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకుంటే దీన్ని అరికట్టచ్చని ఒక కొత్త ఐడియాని అయితే తీసుకొచ్చింది. గతంలో 2016లో మనకు బ్లాక్ మనీని అరికట్టడం కోసం డిమానిటైజేషన్ అనే ఒక పద్ధతిని తీసుకొచ్చి చాలా వరకు బ్లాక్ మనీని అరికట్టారు. ఈ 1000 రూపీస్, 500 నోట్స్ని ఆపి స్టాప్ చేసి తర్వాత మళ్ళీ కొత్త నోట్స్ ఎంటర్ చేసి పాత నోట్స్ మారకుండా చేసాయి. సో దీనివల్ల చాలా వరకు బ్లాక్ మనీ అనేది అరికట్టగలిగారు. సో అదేవిధంగా సుమారుగా 28,200 మొబైల్ సెట్స్, హ్యాండ్ సెట్స్ ఈ స్కామ్లో, అంటే ఈ హ్యాకింగ్ ఏదైతే ఉందో ఈ స్కామ్లో పాల్గొన్నట్లుగా గవర్నమెంట్ చెప్తా ఉంది. 20 లక్షలకు పైగా సిమ్ కార్డ్స్ ఇందులో ఇన్వాల్వ్ అయినట్టుగా చెప్తా ఉన్నారు. అంటే 28,200 మొబైల్స్ గాను 2 లక్షల సిమ్ కార్డ్స్ని ఉపయోగించారు. ఇట్స్ నాట్ ఏ స్మాల్ నెంబర్ బ్రదర్. ఇది చాలా పెద్ద విషయం. సో ప్రధానంగా దీన్ని అరికట్టాలంటే ఉన్నటువంటి ఒకే ఒక సొల్యూషన్ రీవెరిఫికేషన్. మీ ప్రూఫ్స్, మీ మొబైల్ హ్యాండ్సెట్స్ మీ పేరు మీదే ఉన్నాయా, లేదు ఇంకెవరి పేరు మీదే ఉన్నాయా, మీ సిమ్ మీ అంటే మీ ఆధార్ కార్డ్తోనో లేకపోతే పాస్పోర్ట్తోనో మీరు ఏదైతే లింకప్ చేసుకొని ఉంటారో మీ ప్రూఫ్తో, దాంతోనే లింక్ అయి ఉందా? సో ఇది రీవెరిఫికేషన్ చేసుకోవాల్సిందిగా గవర్నమెంట్ ఏదైతే ఈ టెలికమ్యూనికేషన్ సంబంధించిన ఈ కంపెనీస్ ఉంటాయో వారికి ఇప్పుడే ఆదేశాలు అనేటివి జారీ చేసింది. తప్పనిసరిగా ఖచ్చితంగా మీరు వెరిఫై చేసుకోవాల్సిందే. చేసుకొని ఎడల ఖచ్చితంగా ఆ మొబైల్ ఫోన్లను, ఆ సిమ్ కార్డ్స్ని బ్యాన్ చేసేయండి నిర్మోహమాటంగా అని గవర్నమెంట్ ఈ టెలికమ్యూనికేషన్ కంపెనీస్కి అయితే ఆదేశాలు జారీ చేసింది. నువ్వు చేసుకొని ఎడల ఖచ్చితంగా నీ మొబైల్ సిమ్ కార్డ్, నీ మొబైల్ రెండు
ఖచ్చితంగా బ్యాన్ అయితే అయిపోతాయి. నువ్వు ఎన్ని లింకప్స్ నీ సిమ్ కార్డ్తో నీ బ్యాంక్ లింకప్ అయి ఉండొచ్చు, నీ ప్రతి ఒక్కటి నీకు వస్తున్నటువంటి గవర్నమెంట్ నుంచి నువ్వు ఏదైతే లబ్ధి పొందుతున్నావో విత్ మొబైల్ త్రూనే ఉంటాయి. బ్యాంక్ అకౌంట్స్, ఆధార్ లింక్స్, పాన్ కార్డ్ లింక్స్ ఇవన్నీ ఇప్పుడు మొబైల్ నెంబర్తో లింక్ అయి ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు కనుక అవి లింక్ చేసుకోలేదంటే, నువ్వు వెరిఫై చేసుకోలేదంటే ఖచ్చితంగా ఆ లింక్స్ అన్ని డెస్ట్రాయ్ అవ్వడం జరుగుతుంది. సో జాగ్రత్త మిత్రులారా, మీరు తప్పనిసరిగా మీ సిమ్ కార్డ్ని అయితే మీ మొబైల్ హ్యాండ్సెట్కి ఖచ్చితంగా లింక్ అయి ఉందా లేదా, మీ ప్రూఫ్తోనే ఉన్నాయా. చాలామంది కకృతిపడి ప్రూఫ్లెస్ సిమ్స్ అనేటివి చాలా వరకు మార్కెట్లో ఉంటాయి. ఒక 100-200 ఎక్స్ట్రా ఇస్తే మీ ప్రూఫ్ లేకపోయినా సిమ్ ఇచ్చేస్తుంటారు. అది ఎవడ ప్రూఫ్ మీద ఉందో మీకు తెలియదు. అది ఎవరెవరో పేరు మీద, చనిపోయిన వాళ్ళ ప్రూఫ్స్ మీద కూడా సిమ్స్ ఉంటున్నాయి. సో తప్పనిసరిగా మీరైతే దీని గురించి ఆలోచించండి. ప్రస్తుతానికైతే ఈ ఆలోచన అమలు చేయడానికి మరికొంత టైం మాత్రమే ఉంది. ఐ థింక్ ఈ మే నెల చివరి లోపున ఖచ్చితంగా గవర్నమెంట్ ఈ ఆదేశాలు జారీ చేసేదానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయింది, ఇప్పటికే చాలా నష్టం జరిగింది. ఎంతో ఇన్ఫర్మేషన్ మీకు తెలియకుండానే మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎంతో సైబర్ నేరగాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. బెదిరింపులు అవ్వచ్చు, భయపెట్టడాలు, బ్లాక్మెయిల్, రకరకాలుగా. సో తప్పనిసరిగా మీరు మీ సిమ్ కార్డ్ని అండ్ మొబైల్ని రీవెరిఫికేషన్ చేసుకోవాల్సిందిగా గవర్నమెంట్ కొద్ది రోజులైతే చెప్పబోతా ఉంది. నా మాట నమ్మకుండా మీరు ఇలాగే లైట్ తీసుకుంటే, నాకు తెలిసి మీరు లైట్ తీసుకుంటారు. లైట్ తీసుకుంటే నష్టపోయేది మీరే, నేను కాదు. ఎందుకంటే ఐ నో నా మొబైల్ హ్యాండ్సెట్, నా సిమ్ నా పేరు మీద ఉన్నాయని నాకు క్లియర్గా తెలుసు. మీకు తెలుసా? ఒకవేళ తెలిసినా కూడా మళ్ళీ వెరిఫికేషన్ చేసుకోండి, మీ మంచిగా చెప్తున్నాం. తీరా మీరు లైట్ తీసుకొని అయినప్పుడు చూసుకుందాం అనుకుంటే గవర్నమెంట్ నిర్ణయాలు మీకు నాకంటే మీకే బాగా తెలుసు. ఒక్కసారి కమిట్ అయితే వారి మాట వారే వినరు. ఖచ్చితంగా అయి తీరుతుంది. నా మాట నమ్మండి, మళ్ళీ రీవెరిఫికేషన్ చేసుకోండి, మీ మంచికే. సో మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. నేను మీ రామ్. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.